గవర్నర్లు, రాష్ట్రపతి అధికారుల విధులు, సుప్రీంకోర్టు తీర్పుపై తేనెతుట్టెను కదిపారు కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై కేరళ గవర్నర్ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు తీసుకువస్తే చట్టసభలు దేనికి ఉద్దేశించినవంటూ రాజేంద్ర అర్లేకర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును న్యాయపరమైన అతిశయోక్తిగా అభివర్ణిస్తూనే ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి సూచించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు గవర్నర్ 10 బిల్లులను నిలుపుదల చేసినందుకు 2 సభ్యుల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎల్డీఎఫ్ ప్రభుత్వం సజావుగా సాగాలనే ఆకాంక్షలకు ఈ వ్యాఖ్యలు ఎదురుదెబ్బ తగిలాయి. రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు చేస్తే శాసనసభ మరియు పార్లమెంటు అవసరం ఏముందని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రశ్నించారు. ప్రతిదీ న్యాయస్థానాలే నిర్ణయిస్తే పార్లమెంట్ అవసరం ఏముందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్కు రాజ్యాంగం ఎటువంటి కాలపరిమితిని విధించలేదని, కానీ సుప్రీంకోర్టు 1 నెల లేదా 3 నెలల కాలపరిమితి ఉండాలని చెబితే అది రాజ్యాంగ సవరణే అవుతుందన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శాసనసభలో పంపించినటువంటి శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లులను గవర్నర్లు 1 నెల రోజుల్లోపు ఆమోదించాలి. అదేవిధంగా గవర్నర్లు రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లులను రాష్ట్రపతి 3 నెలల్లోగా ఆమోదించాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పును కేరళ గవర్నర్ తప్పుపట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన మండిపడ్డారు. ఏదైతే ఈ తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ కొంత అతిగా స్పందించింది, హద్దులు దాటింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ కేసును 2 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం కాకుండా రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసి ఉండాల్సింది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అసలు రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టే చేస్తే అసలు పార్లమెంట్ అవసరమే ఉంటుంది అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని కోర్టులోకి నిర్ణయిస్తే పార్లమెంట్ ఎందుకు, పార్లమెంట్ యొక్క అవసరం ఏముంటుంది, ఇది న్యాయ వ్యవస్థ యొక్క అవుట్ రీచ్ అంటే కొంత అతిగా స్పందించడమే అన్నది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇది కొంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య అని చెప్పొచ్చు. రాజ్యాంగ ధర్మాసనం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను ఎవరు కూడా ఈ విధంగా స్పందించరు. అయితే కేరళ గవర్నర్ మాత్రం ఈ విధంగా స్పందించారు. ఈ యొక్క గవర్నర్ కు అదేవిధంగా రాష్ట్రపతికి గడువు విధించటం ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగ సవరణ అన్నది పార్లమెంట్ కే ఉంది. 2/3 మెజార్టీ కూడా ఆ రాజ్యాంగ సవరణకు అవసరం. ఇద్దరు న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ నిబంధనల భవిష్యత్తును నిర్ణయం చేస్తున్నారు. ఇది అర్థం కావటం లేదు. పార్లమెంట్ మాత్రమే సవరణ చేయగలదు. గడువు అనే అవసరం అనే సూచన కేవలం అంటే గవర్నరు ఇంతకాలం లోపు ఆ బిల్లును ఆమోదించాలంటూ సూచన మాత్రమే చేయొచ్చు, కానీ ఆదేశించడం అన్నది ఇదే తొలిసారి. ఇటువంటి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తుంది కేంద్ర హోంశాఖ. ఈ తీర్పు మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తుంది. రేపు లేదా ఎల్లుండి దీనిపైన రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ రివ్యూ పిటిషన్ లో కూడా కేంద్ర రివ్యూ పిటిషన్ తీసుకెళ్తారు సుప్రీంకోర్టు అంగీకరించకపోతే దాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు ద్వారా ఈ తీర్పు చెల్లకుండా చేసే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉంటాయి, లెఫ్టినెంట్ గవర్నర్ కాదు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా నల్లిఫై చేస్తూ పార్లమెంట్ లో ఒక బిల్లును తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే విధంగా ఈ తీర్పును కూడా నల్లిఫై చేసేందుకు పార్లమెంట్ లో మరో బిల్లును లేదా చట్టాన్ని చేసే అవకాశం ఉంది.